వెల్కమ్ బ్యాక్. అటు సరోగసీ దందాలు, ఇటు స్పామ్ కలెక్షన్ దందాలు తిలా పాపం తలా పిడికిరన్నట్లుగా ఫెర్టిలిటీ సెంటర్లు తయారవుతున్నాయి. ఇటు స్పామ్ కలెక్షన్ బ్యాంకులు అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేశాయి. ఇక్కడ నో రూల్స్, నో హ్యుమానిటీ, నో ఎథిక్స్, ఓన్లీ మనీ మనీ అన్నట్లుగా రెచ్చిపోతున్నాయి సరోగసీ సెంటర్లు. సికింద్రాబాద్ స్పామ్ టెక్ సంస్థపై జరిగిన దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో ఉన్న సరోగసీ చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా? స్పామ్ కలెక్షన్ లో ఎలాంటి నిబంధనలు పాటించాలి? అధికారులు ఏమంటున్నారు? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న విషయాలపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పిల్లలు కలగరేదు అనే ఆశని కొంతమంది అయితే దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ ఆశని వీళ్ళు డబ్బులుగా పోగు చేసుకుంటున్నారు. అటువంటి సంస్థలు హైదరాబాద్లో వెలిసిన దృశ్యాలను మనం చూస్తాం. అటువంటి భాగవతమే ఈ యొక్క సృష్టి ఏదైతే మనం ఇప్పుడు కెమెరా విజువల్లో చూస్తున్నామో, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అని ఏదైతే ఈ యొక్క నేమ్ కనబడుతుందో, ఇదే పెద్ద మొత్తం టోటల్గా కూడా ఈ ఇద్దరు దంపతులను ఎవరైతే దంపతులు ఉన్నారో ఆ దంపతులకు అయితే మొత్తం టోటల్గా చూసుకుంటే అదే పిల్లలు లేని తల్లిదండ్రుల ఆశ వారి కాసులు కురిపిస్తుందనే తెలుసుకున్నారు. అక్రమ IVF కేంద్రాలు, సరోగసీ అనే పేరుతోనే భారీ మోసాలకు కూడా పాల్పడుతున్నారు. హైదరాబాద్ అడ్డాగా ఈ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్లోని సృష్టి IVF కేంద్రం అక్రమాలు, ఈ సెంటర్ భాగవతం మరోసారి చర్చాంశనీయమైందనే తెలుస్తుంది. అదేవిధంగా 8 ఏళ్ల క్రితం బంజారాహిల్స్లో సాయి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ అక్రమ సరోగసీ పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించి ఆ కేంద్రాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తాజాగా సృష్టి IVFలో తన భర్త వీర్యకణాలు కాకుండా వేరే వ్యక్తివి వాడుతున్నట్లు గుర్తించిన దంపతులు అయితే పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఈ కేంద్రం మోసాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇక్కడ అక్రమ సరోగసీ నడుస్తున్నట్లుగా ఆరోపణలు కూడా వెల్లువెత్తిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ లేక నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుంది. విదేశాల్లో లక్షలు ఖర్చు అవుతుండడంతో నగరంలో 10 లక్షల లోపే పిల్లలను పొందే అవకాశం ఉండడంతో చాలామంది ఇక్కడికి అద్దె గర్భాలు, IVF కేంద్రాల కోసం వస్తున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని నిర్వాహకులు నిబంధనలకు నీలొదిలి డబ్బే సంపాదన లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని నిబంధనలు కూడా పాటించాలి. అయితే ప్రతి IVF క్లినిక్ బ్యాంక్ ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి. జాతీయ రాష్ట్ర స్థాయిలో నిబంధన బోర్డులు పర్యవేక్షించాలి. ఇవే కాకుండా ఇవి అన్లిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారంగా లైసెన్స్ చట్టబద్ధమైన నిబంధనలు కూడా పాటించవలసి ఉంటుంది. అదేవిధంగా మార్గదర్శకాలకు లోబడి IVFలు నిర్వహించాలి. అయితే అండాదాతలు ఎవరైతే ఉంటారో అండాదాతలు 23 నుండి 35 సంవత్సరాల లోపే ఉండాలి. వీర్యదాతలు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వీర్యదాతలు 21 నుండి 55 ఏళ్ల మధ్యలో ఉండాలి. అదేవిధంగా డోనర్ డాటాకు భద్రత కల్పించాలి. ఎవరైతే డోనర్ ఉంటారో ఆ యొక్క డోనర్ డాటా ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఎవరైతే స్వీకరిస్తుంటారో వాళ్ళకు కూడా చెప్పరు. ఎవరు స్వీకరిస్తున్నట్టు ఆ డోనర్ కూడా చెప్పకుండా భద్రత పరుస్తారు. కానీ ఏదైతే వైద్యశాఖ రూల్స్ ఉంటాయో వైద్యశాఖ రూల్స్ ప్రకారం వీటిని గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా IVF ద్వారా పుట్టిన పిల్లలకు చట్టబద్ధంగా హక్కులు కూడా ఉంటాయి. నిబంధనల ఉల్లంఘనలకు తొలిసారిగా అయితే ఒకవేళ ఈ పిల్లలపైన కూడా ఒకవేళ ఈ విధంగా సరోగసీ చేసి కూడా ఆ టెస్ట్ బేబీ ద్వారా కూడా తీసుకున్నటువంటి సందర్భంలో ఈ పిల్లలకు కూడా ఏదైతే తల్లిదండ్రుల మీద హక్కులు ఉంటాయో వాటికి కూడా చట్టాలు అదే విధంగా వర్తిస్తాయంటూ కూడా చెప్తున్నారు. ఈ నిబంధనలు కూడా మొత్తం టోల్గా ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క టెస్ట్ బేబీ నుంచి స్వీకరించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒక నిబంధనలు కూడా ఉల్లంఘిస్తే తొలిసారిగా 5 నుండి 10 లక్షల జరిమానా ఉంటుంది. మళ్ళీ అదే తప్పు చేస్తే 8 నుంచి 12 ఏళ్ళు జైలు శిక్షతో పాటు 10 నుంచి 12 లక్షల జరిమానా కూడా విధిస్తారు. అదేవిధంగా చూసుకుంటే అయితే సరోగసీ ద్వారా కూడా సంతానం పొందాలనుకునే దంపతులకు వివాహమై 5 ఏళ్ళు పూర్తి కావాలి. మొత్తం టోటల్గా ఇరువురిలో ఒకరికి భవిష్యత్తులో పిల్లలు పుట్టారనే ధృవీకరణ పత్రం కూడా వీళ్ళు సమర్పించేది ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులు వారి సమీప బంధువుల అద్దె గర్భం కోసం ఆశ్రయించవచ్చు. అంటే ఆ సరోగసీ చేయడం వలన వీళ్ళ యొక్క సొంత గర్భం కాకుండా వేరే వాళ్ళ గర్భంలో అద్దె గర్భం అంటారు దాన్ని. అయితే అద్దె గర్భం తీసుకోవచ్చు. కాబట్టి సమీప బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళని అయితే ఒప్పందం కూడా చేసుకుంటారు. అద్దె గర్భం ద్వారా సంతానం కోరుకునే దంపతుల మహిళలు మొత్తం టోల్గా ఎవరైతే అద్దె గర్భం
కార్యక్రమం తీసుకుంటారో వాళ్ళు 23 నుంచి 50 సంవత్సరాలు ఉండాలి. అదే పురుషులు అయితే మాత్రం 26 నుండి 55 ఏళ్ల మధ్య ఆరోగ్యవంతులై ఉండాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటారు. 25 ఏళ్ల వరకు అద్దెగర్భం కాన్పుల వివరాలు ఆసుపత్రిలో భద్రపరుస్తారు. భద్రపరిచిన తర్వాత రికార్డుల నిర్వహణ పక్కగా ఉంటుంది. అయితే సరోగేట్ తల్లికి చెందిన వైద్య ఖర్చులు మొత్తం టోల్గా కూడా అయితే ఆసుపత్రి సిబ్బంది కూడా భరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం టోటల్గా చూసుకుంటే మనం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అదే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ఏదైతే ఉందో మన వెనకాల ఉన్నటువంటి ఈ సెంటర్ ద్వారానే అయితే ఈ ఒక వేరే రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు దంపతులు రావడం జరిగింది. అయితే వాళ్ళు పిల్లల కొరకు రావడం జరిగింది. పిల్లల కొరకు వచ్చిన నేపథ్యంలో వాళ్ళని క్యాష్ చేసుకునే ఉద్దేశంలో ఈ యొక్క సృష్టి సెంటర్ ఏదైతే ఉందో ఈ యొక్క డాక్టర్ అయినటువంటి నమ్రత ఎవరైతే ఉన్నారో నమ్రత వీళ్ళతోని ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే సరోగసి ద్వారా మాత్రమే మీకు పిల్లలు కలిగే అవకాశం ఉంది అంటూ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పిన నేపథ్యంలో అయితే ఈ క్రమం లోపల మొత్తం టోల్గా దీనికి సంబంధించి మొత్తం 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది అంటూ కూడా వాళ్ళ మధ్యలో ఒప్పందం కూడా కుదిర్చారు. 15 లక్షలు ఆన్లైన్ పేమెంట్ చేయాలి, మిగతా 15 లక్షలు క్యాష్ ద్వారా పేమెంట్ చేయాలి అంటూ కూడా ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో వాళ్ళు దానికి అంగీకరించడం జరిగింది. అంగీకరించిన తర్వాత ఆ పుట్టినటువంటి బిడ్డకు ఏదైతే ఆరోగ్యం బాగలేకపోవడం చేత అయితే క్యాన్సర్ వ్యాధికి కారణమైన నేపథ్యంలో పుట్టినటువంటి చిన్నపిల్లలకు క్యాన్సర్ ఎలా వస్తుంది అనే అనుమానాలు అయితే వాళ్ళకి అనుమానం కలిగింది. ఆ దంపతులకు అనుమానం కలిగిన వెంటనే హాస్పిటల్లో చూపించారు. హాస్పిటల్లో చూపించిన తర్వాత ఎవరైతే పేరెంటల్ ఉంటారో పేరెంటల్ యొక్క అయితే ఈ యొక్క డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారు. డిఎన్ఏ టెస్ట్ చేసుకున్న తర్వాత ఆ డిఎన్ఏ రిపోర్ట్లో మొత్తం టోల్గా వీళ్ళకి సంబంధించిన డిఎన్ఏ కాదని తేలడం చేత ఈ యొక్క వ్యవహారం మొత్తం టోల్గా బయటకు వచ్చింది. దీనికి సంబంధించి అయితే ఇక్కడ గోపాలపురం పోలీస్ స్టేషన్లను కూడా అయితే ఈ యొక్క దంపతులు గోపాలపురం పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. గోపాలపురం పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన తర్వాత ఆ దంపతులు మొత్తం టోల్గా ఈ యొక్క కేసు నమోదు చేసుకున్నటువంటి గోపాలపురం పోలీసులు అయితే ఈ యొక్క సృష్టి సెంటర్ ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఈ యొక్క సృష్టి సెంటర్ ఈ బిల్డింగే ఈ యొక్క సృష్టి సెంటర్ అయితే ఇక్కడే మొత్తం టోల్గా పోలీసులు సోదాలు నిర్వహించిన తర్వాత ఈ సృష్టి సెంటర్ని నడిపిస్తున్నటువంటి డాక్టర్ నమ్రతను నిన్న విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ యొక్క సెంటర్స్ చూసుకుంటే ఇటు విజయవాడలో ఇటు విశాఖపట్నంలో రెండులో కూడా వీళ్ళ యొక్క సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ విజయవాడలో ఈ యొక్క ఈమెని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విజయవాడలో కూడా అయితే సోదాలు నిర్వహించి అక్కడ కూడా అయితే భారీగా అయితే ఈ యొక్క స్పెమ్ స్టోరేజ్కు సంబంధించిన కోణాలు మొత్తం టోల్గా కూడా అక్కడ కూడా నిల్వలను గుర్తించారు. అక్కడ విజయవాడలో కూడా అయితే ఈ యొక్క సూపర్వైజర్ ఏవైతే కళ్యాణి ఉంటుందో కళ్యాణిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ యొక్క సెంటర్కు నిన్న తీసుకొని రావడం జరిగింది. అక్కడ విజయవాడలో అరెస్ట్ చేసి సృష్టి టెస్ట్ ట్యూబ్కు డాక్టర్ నమ్రతను తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నుండి మొత్తం టోల్గా దీనికి సంబంధించిన మొత్తం రికార్డ్స్తో పాటు ఇక్కడ ఉండేటటువంటి ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారో వారి ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లతో పాటు అయితే మరికొంతమంది సిబ్బందిని అది విజయవాడ నుండి సూపర్వైజర్గా పనిచేస్తున్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి కళ్యాణితో పాటు మొత్తం టోల్గా 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కాసేపటి క్రితమే గోపాలపురం పోలీస్ స్టేషన్ నుండి కాసేపటి క్రితమే గాంధీ హాస్పిటల్కు వీరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈరోజు ఆదివారం కావడం చేత వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం డైరెక్ట్గా జడ్జి ఇంటి ముందు తీసుకెళ్లి జడ్జి ముందు ప్రవేశపెడతారు. జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత వీరిని రిమాండ్కు తరలిస్తారు. రిమాండ్కు తరలించిన తర్వాత దీనికి సంబంధించిన వ్యవహారం లోపల ఇంకెంతమంది బాధితులు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, దీని దగ్గర ఇది మొత్తం టోల్గా ఒక పెద్ద రాకెట్గా అయితే వీళ్ళు తేల్చారు. పోలీసులు ఇప్పుడే కనుక్కుంటున్నారు. కాబట్టి వీళ్ళ దగ్గర ఈ యొక్క సెంటర్లో ఏదైతే మనం వెనకాల చూసుకుంటున్నటువంటి ఈ సెంటర్ లోపల మొత్తం టోల్గా 50కి పైగానే స్ప్రెమ్ కణాలను కూడా డంప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఈ యొక్క స్ప్రెమ్ కణాలను మొత్తం టోల్గా అదే సరోగసి కొరకు ఏదైతే ఇతర రాష్ట్రాలు అయినటువంటి మహారాష్ట్ర కానీ అటు అదే అహ్మదాబాద్కు తరలిస్తున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మొత్తం టోల్గా కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను వీరిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపిన నేపథ్యంలో మరి కాసేపట్లో డీసీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క కేసుకు సంబంధించి ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి దీంట్లో మొత్తం ఎంతమంది పాల్గొన్నారు, ఈ యొక్క డాక్టర్ నమ్రత పాత్ర ఎంతవరకు ఉంది, ఆ దంపతులను ఏ విధంగా మోసం చేశారు, ఇంకెంతమంది బాధితులు ఉన్నారు, వీళ్ళు ఈ యొక్క స్పెమ్తోని ఎలాంటి బిజినెస్ చేశారు అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి విషయాలు మీడియా ముందుకు అయితే డీసీపీ ఆధ్వర్యంలో మీడియా ముందుకు రాబోతున్నారు. కాబట్టి మరి కాసేపట్లో మొత్తం పూర్తిగా ఆ వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంటుంది అని కూడా తెలుస్తుంది.
సికింద్రాబాద్ ఇండియన్ స్పెమ్ టెక్ సంస్థపై జరిగిన పోలీస్ దాడుల్లో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమంగా నిల్వ ఉంచిన 16 స్పెమ్ శాంపిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని అహ్మదాబాద్ ఫెర్టిలిటీ సెంటర్లకు తరలిస్తున్నట్టు తెలింది. వీటిని అనధికారికంగా సేకరించి నిల్వ చేశారని తెలిపారు పోలీసులు. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ చట్టం 2021, సరోగసీ చట్టం 2021లను ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. గుజరాత్ ఢిల్లీలోని సరోగసీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ల కోసం శాంపిల్స్ సేకరణ జరుగుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. నిన్న ఏదైతే సృష్టి సెంటర్లోన జరిగినటువంటి భాగవతంలో అయితే డాక్టర్ నమ్రతను ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నటువంటి గోపాలపురం పోలీస్ స్టేషన్కు నమ్రతతో పాటు 2 టెక్నీషియన్స్ మరియు మొత్తం టోటల్గా 7 మందిని అదుపులోకి అయితే తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ కూడా చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం అయితే విజయవాడలో నమ్రతని అరెస్ట్ చేసిన తర్వాత అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని నమ్రతని ఈరోజు నిన్న రాత్రి వరకు కూడా మొత్తం టోల్గా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఈ యొక్క సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బందిని మొత్తం టోల్గా కూడా రాత్రి 2:30 వరకు మొత్తం టోల్గా సిబ్బందిని విచారించిన తర్వాత ఈరోజు ఉదయం మొత్తం టోల్గా అక్కడ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క టెస్ట్ బేబీ సెంటర్స్ నుంచి మొత్తం టోల్గా కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే పిల్లలు లేని తల్లిదండ్రులు ఆశలకు వారికి కాసులు కురిపిస్తుంది. అక్రమ అయితే ఐవీఎఫ్ కేంద్రాలు, సరోగసి అంటే అద్దె గర్భం నుండి పేరుతోనే మోసాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అదేవిధంగా హైదరాబాద్ అడ్డగా ఈ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్లోని సృష్టి ఐవీఎఫ్ కేంద్రంలోని అక్రమ సెంటర్లను భాగవతం మరోసారి అయితే వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది. అయితే ఈ మొత్తం టోల్గా చూసుకుంటే 8 ఏళ్ల క్రితం కూడా బంజారాహిల్స్లోని సాయి కిరణ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్ అక్రమ సరోగసికి పాల్పడుతున్న పోలీసులు గుర్తించిన ఆ కేంద్రాన్ని కూడా సీజ్ చేశారు. తాజాగా సృష్టి ఐవీఎఫ్ తన భర్త వీర్యకణాలు కాకుండా వేరే వ్యక్తి వాడినట్టుగా కూడా గుర్తించినటువంటి అయితే దంపతులు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. మనం ఏదైతే ఇప్పుడు ఈ యొక్క పిఎస్ చూస్తున్నామో గోపాలపురం పిఎస్, ఈ యొక్క పిఎస్ని అయితే ఈ యొక్క దంపతులు ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ కేంద్రం మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ అక్రమ సరోగసి నడుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ నిర్వాహకులు లేకుండా కూడా అయితే ఆడింది ఆట పాడిందే పాటగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా విదేశాల్లో లక్షలు ఖర్చు అవుతుండడంతో నగరంలో కూడా 10 లక్షల లోపే పిల్లలు పొందే అవకాశం ఉండడంతో చాలామంది ఇక్కడికి అద్దె గర్భాలు ఐవీఎఫ్ కేంద్రాల కోసం వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ పరిస్థితిని ఆసరా చేసుకొని నిర్వాహకులు నిబంధనలకు నీళ్లు చల్లి డబ్బు సంపాదనగా లక్ష్యంగా చేసుకొని ఈ యొక్క వ్యవహారం మొత్తం నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. దీని నిబంధనలను మొత్తం టోల్గా కూడా తుంగలో తొక్కినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రతి ఐవీఎఫ్ క్లినిక్ అయితే బ్యాంక్ ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి. జాతీయ రాష్ట్ర స్థాయితో నిబంధన బోర్డులు కూడా పర్యవేక్షిస్తుండాలి. అదేవిధంగా ఇవి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారంగా లైసెన్స్ చట్టబద్ధత నిబంధనలు కూడా పాటించాలి. అదేవిధంగా మార్గదర్శకాలకు లోబడి ఐవీఎఫ్ను నిర్వహించాలి. ఆడదాతలకు 23 నుండి 35 ఏళ్ల వరకు, వీర్యదాతలకు అయితే 21 నుంచి 55 ఏళ్ళు ఉండాలి. అదే డోనర్ డేటాకు భద్రత కలిగించాలి. అదేవిధంగా ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకు చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి. నిబంధనల ఉల్లంఘనకు తొలిసారిగా 5 నుంచి 10 లక్షల జరిమానా ఉంటుంది. మళ్ళీ అదే తప్పు చేస్తే 8 నుంచి 12 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అదేవిధంగా 10 నుంచి 12 లక్షల వరకు కూడా జరిమానా విధిస్తారు. కాబట్టి అయితే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సృష్టి సెంటర్ భాగవతాలు మొత్తం టోల్గా కూడా వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా అయితే ఈ యొక్క సృష్టి సెంటర్ పైన గతంలో కూడా కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. 2018 మరియు 2020లో కూడా అయితే కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మొత్తం టోటల్గా ఈ వ్యవహారంలో ఇప్పటికీ 7 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విజయవాడ కేంద్రంగా మరియు వైజాగ్ కేంద్రంగా కూడా అయితే ఈ యొక్క అయితే మోసాలను గుర్తించినటువంటి ఈ యొక్క సృష్టి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఈ యొక్క సోదాలను నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక సూపర్వైజర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఈ సృష్టి సెంటర్ ఏదైతే సికింద్రాబాద్లో నడుస్తున్నటువంటి సృష్టి సెంటర్లో ఉన్నటువంటి పలు డాక్యుమెంట్లను అన్నిటి కూడా అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో సిబ్బందిని కూడా
మొత్తం టోల్గా రాత్రి వరకు కూడా సిబ్బందిని అందరినీ కూడా అక్కడే ఉంచి మొత్తం అయితే వాళ్ళని విచారించినట్టు తెలుస్తుంది. అయితే బాధితులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి చేశారు అంటే కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోటల్గా ఈ యొక్క దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ దంపతుల దగ్గర నుండి మొత్తం టోటల్గా 30 లక్షలకు గాను ఈ యొక్క డీల్ని కుదుర్చుకున్నారు. 30 లక్షలకు డీల్ కుదుర్చుకున్న తర్వాత 15 లక్షలు ఆన్లైన్ పేమెంట్ చేయాలి, 15 లక్షలు హ్యాండ్ క్యాష్ ఇవ్వాలంటూ కూడా ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు. ఒప్పందాన్ని చేసుకున్న తర్వాత ఆ 15 లక్షలకు గాను ఆ దంపతులు ఆ చెక్ ద్వారా కూడా ఇవ్వడం జరిగిందంటూ కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తం టోల్గా అయితే సరోగసి చేస్తామనే ఉద్దేశంతో కూడా ఈ విధంగా చేసిన క్రమం లోపల ఈ మొత్తం వ్యవహారంలో చూసుకుంటే అయితే ఈ యొక్క డిఎన్ఏలో ఈ యొక్క బాబు ఎవరైతే ఉంటారో వీళ్ళకు సంబంధించిన డిఎన్ఏ పోలికలు లేకపోవడం చేత ఆ యొక్క రిపోర్ట్ని తీసుకొని గోపాలపురం పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో మనం చూస్తున్నాం ఇక్కడ ఈ యొక్క గోపాలపురం పోలీస్ స్టేషన్ని అయితే ఆ యొక్క బాధితులు దంపతులు ఇద్దరు కూడా ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు ఆశ్రయించిన తర్వాత పోలీసులు దీనిపైన క్షుణ్ణంగా అయితే పరిశీలన చేస్తున్నారు. గతంలో కూడా ఈ విధమైన ఈ సృష్టి సెంటర్ పైన గతంలో కూడా 2 కేసులు కూడా నమోదైనాయి. 2018 మరియు 2020లో కూడా గతంలో కూడా కేసులు నమోదైన కార్యక్రమం అయితే చూస్తున్నాం. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఈ కేంద్రాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అంటూ కూడా అయితే విచారణ చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో కూడా వీరికి సంబంధించినటువంటి విజయవాడ కానీ వైజాగ్ కానీ వీరికి సంబంధించినటువంటి కొన్ని కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ ఎవరైతే ఉంటారో ఈ సృష్టి సెంటర్ నడిపించేటటువంటి విజయవాడలో ఉండేటటువంటి సూపర్వైజర్ను అదుపులోకి తీసుకున్నారు. నిన్న అయితే పోలీసులు నమ్రతను విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో అదుపులోకి తీసుకొని అయితే నిన్న సాయంత్రం ఇక్కడ సికింద్రాబాద్ సృష్టి సెంటర్కు తీసుకుని రావడం జరిగింది. ఆ సృష్టి సెంటర్లో కూడా మొత్తం టోల్గా విచారణ అయితే పోలీసులు విచారణకు సంబంధించి దానికి సంబంధించిన డాక్యుమెంట్లను అన్ని స్వాధీనం చేసుకొని ఇక్కడ ఉదయం అయితే 7 మంది అయితే నమ్రతతో పాటు 2 టెక్నీషియన్స్ మరియు దానికి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం టోల్గా 7 మందిని కూడా ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. కాబట్టి మరి కాసేపట్లో ఈ దానికి సంబంధించిన మొత్తం టోటల్గా పూర్తి డీటెయిల్స్ కూడా మీడియా ముందు ఉంచబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సికింద్రాబాద్ కేసులో ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేశారు. నిందితులను గోపాలపురం పిఎస్ కు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టారు. నిందితులకు 14 రిమాండ్ విధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఇటీవల పిల్లలు పుట్టేందుకు దంపతుల సమస్యలు అయితే బాగా పెరిగాయని తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని కొంతమంది నిర్వాహకులు ఎవరైతే ఉంటారో అయితే ఇలాంటి ప్రజలని మోసం చేసేందుకు ఒక కొత్త దందాను ఏర్పాటు చేశారు. అదే క్రమం లోపల సికింద్రాబాద్లో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ సెంటర్ ఏదైతే ఉందో ఆ యొక్క సృష్టి టెస్ట్ సెంటర్ భాగోతం మొత్తం టోల్గా కూడా ఒక్కొక్కటిగా మొత్తం అయితే వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం టోల్గా చూసుకుంటే అయితే హార్మోన్ల సమతుల్యత వంటి కారణాల ఫెర్టిలిటీ సమస్యల ద్వారా అయితే దారితీస్తున్నాయి. మహిళలలో అయితే ఈ యొక్క PCOS ఎండోమెట్రిసిన్ పురుషుల్లో తక్కువ స్మెర్ కౌంట్ వంటి వైద్య సమస్యలు అయితే సాధారణమయ్యాయి. ఆధునిక వైద్య చికిత్సలు అందిస్తున్నప్పటికీ ఖర్చు, మానసిక ఒత్తిడి, ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లల కోసం దంపతులు పడే కష్టాలు మామూలుగా ఉండడం లేదు. రూపాయలు లక్షలు పెట్టేసి అయితే వెనకడం కూడా లేదు. నెలల పాటు మందులు వాడుతున్నారు, అయినా ఫలితం లేదని చెప్పేసి ఈ యొక్క టెస్ట్ ఏదైతే సరోగసి అనే రకరకాలుగా అయితే ఈ యొక్క అవకాశాలను ఎంచుకుంటున్న నేపథ్యంలో మొత్తం మనం చూసుకుంటే ఇక మనం గోపాలపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఏదైతే టెస్ట్ అయితే ఈ యొక్క సికింద్రాబాద్లో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ఉందో టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహకం అయితే ఆ నిర్వాహకురాలు వైద్యురాలు ఎవరైతే ఉన్నారో ఆమెని నిన్న విజయవాడలో అదుపులోకి తీసుకొని గోపాలపురం పిఎస్కు తరలించారు. ఈరోజు ఉదయం ఆమెని పిఎస్కు తీసుకొని వచ్చారు. నిన్న ఆ యొక్క టెస్ట్ సెంటర్లో మొత్తం టోల్గా కూడా అయితే రెవెన్యూ అధికారులతో పాటు మొత్తం టోల్గా పోలీసులు కూడా ఆ సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన క్రమం లోపల ఆ వీరి యొక్క భాగవతం మొత్తం టోల్గా కూడా ఎక్కడెక్కడ ఇలాంటి మొత్తం టోల్గా ఇలాంటి ఈ యొక్క అవకతవకలకు పాల్పడ్డారనే విషయాలు మొత్తం టోల్గా ఒక్కొక్కటిగా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఓ మహిళ సంతానం కోసమని సికింద్రాబాద్లోని టెస్ట్ బేబీ సెంటర్కు వెళ్ళింది. తన భర్త శుక్రకణాలతో పాటు సంతానం కలిగించాలని ఆ డాక్టర్ను కోరింది. దీంతో ఆ మహిళ వైద్యులు వద్ద చికిత్స తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అది సంతానం కలిగిన తర్వాత పుట్టిన శిశువుకు క్యాన్సర్ రావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. DNA టెస్టులు చేయించారు. దీంతో శిశువు DNA మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం దీంతో టెస్ట్ బేబీ సెంటర్ పైన పోలీసులు నమోదు చేశారు.
డాక్టర్ నమ్రతను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది. అయితే ఈ విధంగా అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య శాఖ రెవెన్యూ అధికారులతో కలిసి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. అనుమతులు పరిశీలించడంతో పాటు గతంలో కూడా ఏ తర్వాత మోసం ముంచుకేసినట్టు కేసులు కూడా అధికారులు గుర్తించారు. ఎంతమందికి ఇలా ట్రీట్మెంట్ చేశారు అనే కోణం లోపల అయితే పోలీసులు మొత్తం టోల్గా దర్యాప్తు చేస్తున్న క్రమం లోపల ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ సెంటర్ లోపల కలిగినటువంటి ఈ యొక్క దంపతులు ఎవరైతే ఉన్నారో దంపతులకు సరోగసి చేస్తాము అని కూడా వాళ్ళని ఒప్పించడం జరిగింది. సరోగసి ద్వారా మాత్రమే ఆ యొక్క సంతాన సాఫల్యం అవుతుందంటూ కూడా వాళ్ళని ఒప్పించడం జరిగింది. దీనికి గాను మొత్తం టోటల్గా ఈ యొక్క 30 లక్షలకు ఈ యొక్క డీల్ కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే 15 లక్షలు మొత్తం టోల్గా ఆన్లైన్ చేయించుకున్నారు. 15 లక్షల హ్యాండ్ క్యాష్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళ దగ్గర అయితే ఈ దంపతుల దగ్గర ఎవరైతే ఉంటారో ఈ దంపతుల దగ్గర నుండి అయితే ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో వారికి సరోగసి చేస్తామని ఈ యొక్క భర్త స్ప్రమ్ కాకుండా వేరే వాళ్ళ స్ప్రమ్తో ఆ యొక్క బిడ్డని మొత్తం టోల్గా కూడా అయితే పుట్టబోయే బిడ్డ అనే డిఎన్ఏ టెస్ట్ చేయగా అక్కడ తమకు సంబంధించిన డిఎన్ఏ లేని కారణంగా డౌట్ వచ్చినటువంటి ఈ దంపతులు అయితే గోపాలపురం పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన తర్వాత మనం ఎక్కడైతే ఈ యొక్క గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఉన్నామో గోపాలపురం పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన తర్వాత ఆ యొక్క దంపతులు మొత్తం టోల్గా అయితే ఈ స్టేషన్ని ఆశ్రయించిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదు చేసిన క్రమం లోపల ఈ యొక్క భాగవతం మొత్తం టోల్గా బయటకు వచ్చిందని తెలుస్తుంది. విజయవాడలోన ఏదైతే సృష్టి సెంటర్స్ ఈమెకు ఇక్కడే కాకుండా పక్క రాష్ట్రంలో కూడా ఈ యొక్క సృష్టి సెంటర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. విజయవాడతో పాటు వైజాగ్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి విజయవాడలో నిన్న అయితే ఈమె అదుపులో ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఈ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని అక్కడ నుండి హైదరాబాద్కు తరలించారు. తరలించిన నేపథ్యంలో హైదరాబాద్లో ఉండేటటువంటి సికింద్రాబాద్లో ఏదైతే ఈ సృష్టి సెంటర్ ఉంటుందో ఆ సృష్టి సెంటర్కు తీసుకుని రావడం జరిగింది. అయితే అక్కడ విజయవాడలో కూడా ఈ యొక్క ఏదైతే సృష్టి సెంటర్ నిర్వహిస్తున్నటువంటి సూపర్వైజర్ ఎవరైతే ఉంటారో ఆ సూపర్వైజర్ను కూడా అయితే పోలీసులు ఇక్కడ తీసుకురావడం జరిగింది. నిన్న మొత్తం టోల్గా సుమారుగా 7 నుంచి 8 గంటలు విజయవాడలో మొత్తం టోల్గా సోదాలు నిర్వహించారు. అక్కడి నుంచి కీలక పత్రాలు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్లో ఉన్నటువంటి సృష్టి సెంటర్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఆసుపత్రికి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ కూడా పోలీసులు అయితే తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాటితో పాటు ఇది ఈ యొక్క టెస్టెడ్ బేబీకి సంబంధించిన ఏవైతే ఈ యొక్క పరికరాలు వాడారో ఆ పరికరాలను మొత్తం టోటల్గా కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ఈరోజు ఉదయం అయితే డాక్టర్ నమ్రతతో పాటు మరికొందరిని మొత్తం 6 మందిని అదుపులోకి తీసుకున్నారు. 2 టెక్నీషియన్లతో పాటు 3 సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుండి ఒక సూపర్వైజర్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 7 మందిని అదుపులోకి తీసుకున్నటువంటి గోపాలపురం పోలీసులు ఈరోజు 9:30 ప్రాంతంలో వీళ్ళని అయితే వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించారు. గాంధీ హాస్పిటల్ నుండి వీళ్ళని నేరుగా అయితే జడ్జ్ ముందు ప్రవేశపెట్టబోతున్నారు. వారిని అయితే విచారణ కూడా ఏదైతే ఇది రిమాండ్కు తరలించేటట్టుగా గిట్లా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క మొత్తం టోల్గా ఈ ఎపిసోడ్లో చూసుకుంటే ఇంకా పోలీసులు దర్యాప్తు కూడా కొనసాగుతుంది. మరి కాసేపట్లో దీన్ని మీడియాకు కూడా వివరించనున్నారు. ఈ యొక్క నిర్వాహకురాలు ఎంతమందిని ఈ విధంగా మోసం చేసింది. గతంలో కూడా ఈమె పైన 2 కేసులు ఉన్నాయి. 2018లో 2020లో కూడా గతంలో కూడా 2 క్రిమినల్ కేసులతో కూడా ఈమె పైన నమోదైన నేపథ్యంలో ఆ కేసులను కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఈ ఉదాంతం ఏదైతే ఉందో అయితే ఇక్కడ నుంచి మొత్తం భారీగా అయితే స్ప్రెమ్ కణాలను కూడా డంప్ చేస్తున్నట్టు కూడా అయితే తెలుసుకున్న పోలీసులు వాటిపైన కూడా విచారణ చేస్తున్నారు. ఇక్కడ నుండి ఇతర రాష్ట్రాలైనటువంటి ఏదైతే అహ్మదాబాద్ కానీ ఢిల్లీ కానీ ముంబై కానీ ఇక్కడ నుంచి స్ప్రెమ్స్ తరలిస్తున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమందిని ఏ విధంగా మోసం చేశారు అనే కోణం లోపల ఈ యొక్క నమ్రత యొక్క మొత్తం టోల్గా ఈ యొక్క అవినీతి భాగవతాన్ని కూడా మొత్తం టోల్గా అయితే వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో బాధితులు కూడా ఇంకెంతమంది ఉన్నారనే కోణం లోపల పోలీసులు ఆ విచారణ కొనసాగిస్తున్నారు. డాక్టర్ నమ్రతను విజయవాడలో అరెస్ట్ చేశారు పోలీసులు. విజయవాడలో కూడా ఒక బ్రాంచ్ ఉండడంతో పోలీసులు సోదాలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. పిల్లలు కలగడం లేదంటూ అయితే అమ్మతనాన్ని సొమ్ము చేసుకోవడానికి కొన్ని అక్రమ మార్గాలు కూడా ఎంచుకుంటున్నారు. అదే అందులోనే భాగంగానే మనం ఇక్కడ చూస్తున్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఏదైతే ఉందో ఈ యొక్క సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ పిల్లలు లేరని తల్లిదండ్రుల ఆశ వారికి కాసులను కురిపిస్తుందంటూ కూడా అయితే అక్రమ అయితే చేస్తున్నారు. అక్రమ ఐవీఎం కేంద్రాలుగా సరోగసి పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా హైదరాబాద్ అడ్డగా ఈ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్లోని సృష్టి ఐవీఎఫ్ కేంద్రం అక్రమాలను ఈ యొక్క సెంటర్ భాగవతం మరోసారి
చర్చనీయమైంది. అయితే 8 ఏళ్ల క్రితం కూడా బంజారాహిల్స్లోని సాయి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ అక్రమ సరోగసికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ కేంద్రాన్ని కూడా సీజ్ చేశారు. తాజాగా సృష్టి ఐవీఎఫ్లో తన భర్త వీర్యకణాలు కాకుండా వేరే వ్యక్తి వీర్యకణాలు వాడినట్లుగా గుర్తించారు దంపతులు. దీనికి సంబంధించి అయితే ఈ యొక్క గోపాలపురం పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ కేంద్రం మోసాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇక్కడ అక్రమ సరోగసి నడిపిస్తున్నట్టు కూడా ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ లేక నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా కూడా కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే విదేశాల్లో లక్షలు ఖర్చు అవుతుండడంతో హైదరాబాద్ కేంద్రంగా కూడా నగరంలో 10 లక్షల లోపే పిల్లలను పొందే అవకాశం ఉండడం చేత చాలామంది ఇక్కడ అద్దె గర్భాలను ఐవీఎఫ్ కేంద్రాల కోసం వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని నిర్వాహకులు నిబంధనలకు నీళ్ళొదిలి డబ్బు సంపాదనకే లక్ష్యంగా పెట్టుకొని ఈ యొక్క అక్రమాలకు అయితే పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని నిబంధనలు కూడా పాటించాలి. ఎలాంటి నిబంధనలు కూడా ఈ యొక్క సృష్టి టెస్ట్ సెంటర్ అయితే పాటించలేదంటూ కూడా అయితే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అయితే ఈ యొక్క పర్యవేక్షణ కూడా ఉండాలి. అదేవిధంగా అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం లైసెన్స్ చట్టబద్ధంగా నిబంధనలు పాటించాలి. గతంలో కూడా ఈ యొక్క సృష్టి సెంటర్ పైన ఈ యొక్క అయితే హాస్పిటల్ ఎవరైతే డాక్టర్ నమ్రత ఉన్నారో నమ్రత పైన గతంలో కూడా 2 కేసులు నమోదయ్యాయి. ఆమె యొక్క సర్టిఫికేట్ కూడా ఏదైతే డాక్టర్ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ చేసిన అయితే అటు కూడా తెలుస్తుంది. గతంలో 2 కేసులు కూడా ఈమె పైన నమోదయ్యాయి. రీసెంట్గా ఇప్పటితో ఒక 3వ కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా మార్గదర్శకాలకు లోబడి ఐవీఎఫ్ సెంటర్లు నిర్వహించాలి. అదేవిధంగా అయితే దాతలు ఎవరైతే ఉంటారో ఈ యొక్క అండదాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 23 సంవత్సరాల నుంచి 35 ఏళ్ళ వరకే ఉండాలి. అయితే వీర్యదాతలకు కూడా మొత్తం టోల్గా 25 నుండి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలి. డోనర్ ఎవరైతే ఉంటారో డోనర్ డాటా మొత్తం టోల్గా కూడా భద్రపరిచే ఉంటుంది. ఎవరైతే స్వీకరిస్తున్నారో వారి విషయాలు కూడా గోప్యంగా ఉంచుతారు. వీళ్ళు రికార్డు పాటించాలి. ఆరోగ్య శాఖ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మొత్తం టోల్గా పాటించాలి. అవేమీ పాటించినట్టుగా కూడా అయితే సృష్టి టెస్ట్ సెంటర్లు అన్ని మొత్తం కూడా తుంగలో తొక్కినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సరోగసికి చెందినటువంటి సరోగసి ద్వారా సంతానం పొందాలనుకునే దంపతులకు వివాహమైన 5 ఏళ్ళు ఉండాలి. 5 ఏళ్ళ తర్వాతనే ఈ యొక్క సరోగసి కానీ ఆ టెస్ట్ ట్యూబ్ బేబీకి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు కూడా కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇరువురులో ఒకరికి అంటే భార్య ఎవరైతే దంపతులు ఉంటారో ఇద్దరికి కూడా ఇరువురులో ఒకరికి భవిష్యత్తులో పిల్లలు పుట్టారనే అయితే సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ చేత సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా పొందాల్సి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు వారి సమీప బంధువులని అద్దె గర్భం కోసం ఆశ్రయించాలి అనే రూల్ కూడా ఉంటుంది. అంటే ఎవరైతే ఈ యొక్క దంపతులు ఉంటారో ఈ యొక్క టెస్ట్ సెంటర్కు కానీ ఇటు సరోగసి దగ్గరికి వచ్చేటటువంటి బంధువులు ఎవరైతే దంపతులు ఎవరైతే ఉంటారో ఆ ఇద్దరు దంపతుల్లో ఒకరు ఖచ్చితంగా అయితే వీళ్ళకు పిల్లలు పుట్టరు అనే సర్టిఫికేట్ కూడా తేవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వైద్య శాఖలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా పాటించాలి. ఇవన్నీ పాటించేసి అద్దె గర్భం ద్వారా సంతానం కోరుకునే దంపతులు మొత్తం టోల్గా మహిళలు అయితేనేమో 23 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపల ఉండాలి. అదేవిధంగా పురుషులు అయితేనేమో 26 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టోటల్గా ఉండాలి. అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా బేఖతరు చేస్తూ ఈ యొక్క సృష్టి సెంటర్ ఏదైతే ఉంటుందో ఇక్కడే కాదు వీళ్ళకు విజయవాడ అండ్ వైజాగ్లో కూడా వీళ్ళకు బ్రాంచెస్ ఉన్నాయి. అయితే విజయవాడ కేంద్రంగా కూడా భారీ ఎత్తున ఏదైతే వీర్యకణాలు ఉంటాయో ఆ వీర్యకణాలను డంప్ చేసినట్టుగా గుర్తించారు. ఇక్కడ కూడా ఏదైతే మనం ఇప్పుడు మన బ్యాక్లో కనబడుతున్నటువంటి ఈ యొక్క సృష్టి సెంటర్ ఏదైతే ఉందో ఈ యొక్క సృష్టి సెంటర్లో కూడా అక్రమాలకు పాల్పడుతూ భారీ ఎత్తున వీర్యకణాలను కూడా డంప్ చేస్తూ ఇవి అహ్మదాబాద్ అండ్ గుజరాత్కు ఇటు ఢిల్లీ ముంబై ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకు కూడా ఈ యొక్క స్ట్రెంత్స్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రెంత్స్ డంప్ చేస్తూ ఇతర రాష్ట్రాలకు అయితే పంపిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ యొక్క సృష్టి సెంటర్ ఎవరైతే డాక్టర్ నమ్రత ఉందో ఈ యొక్క నమ్రతని మొత్తం టోల్గా చూసుకుంటే నిన్న రాత్రి అయితే నిన్న విజయవాడలో ఈమెను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత విజయవాడ నుండి ఈ యొక్క సృష్టి సెంటర్కు తీసుకొని రావడం అయింది. ఆ సృష్టి సెంటర్కు తీసుకొని వచ్చిన తర్వాత ఈమెని విచారించడం జరిగింది. అయితే అదేవిధంగా విజయవాడ కేంద్రంగా నడుస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క సృష్టి సెంటర్ విజయవాడలో ఉన్నటువంటి ఎవరైతే కళ్యాణి ఉన్నారో కళ్యాణి కూడా అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్గా చేస్తున్నటువంటి కళ్యాణిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ అయితే సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో ఉన్నటువంటి ఎవరైతే 2 టెక్నీషియన్స్ ఉన్నారో
టెక్నీషియన్తో పాటు మరో 3 సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం టోటల్గా 7 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకొని వీళ్ళని ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ యొక్క గోపాలపురం పోలీస్ స్టేషన్ నుండి గాంధీ ఆసుపత్రికి వీళ్ళని వైద్య పరీక్షల కొరకు పంపించారు. కాసేపటి క్రితమే వీళ్ళని జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టారు. ఈరోజు ఆదివారం కావడం చేత కోర్టులో ప్రవేశపెట్టడం కుదరదు కాబట్టి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. వీళ్ళని రిమాండ్ కోరే అయితే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి మొత్తం టోటల్గా పూర్తి విషయాలు కాసేపట్లో డీసీపీ ఆధ్వర్యంలో కాసేపట్లో మీడియా ముందు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన బాధితులు ఎంతమంది ఉన్నారు, వీరు ఎంతమంది దగ్గర తీసుకున్నారు, దీనికి సంబంధించి ఏదైతే ఈ బాధితులు ఇప్పుడు గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారో వీళ్ళ దగ్గర ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. వీళ్ళు మొత్తం టోల్గా ఈ యొక్క సరోగసి ద్వారా 30 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. 30 లక్షలకు ఒప్పందం చేసుకున్న క్రమం లోపల 15 లక్షలు ఏవైతే ఉంటాయో ఆ 15 లక్షలు ఆన్లైన్ చేయాలి, 15 లక్షలు హ్యాండ్ క్యాష్గా ఇవ్వాలంటూ కూడా వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. దానికి ఓకే చెప్పడం చేత వీళ్ళకు చిన్నపాటి ఏదైతే వీళ్ళకు కలిగినటువంటి సంతానం లోపల ఏదైతే చిన్నపాటి ఆ బాబుకు ఆరోగ్యం బాగాలేకుండా ఆ టెస్ట్ చేసే క్రమం లోపల ఈ మొత్తం భాగవతం బయటకు వచ్చిందని చెప్పాలి. ఆ విధంగా చూసుకుంటే ఈ యొక్క ఎవరైతే పేరెంట్ ఉంటారో ఆ పేరెంట్ యొక్క డిఎన్ఏ టెస్ట్ బాబు యొక్క డిఎన్ఏ టెస్ట్కు మ్యాచ్ కాలేకపోవడం చేత అవక్కైనటువంటి దంపతులు గోపాలపురం పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు మొత్తం టోల్గా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క సృష్టి సెంటర్ ఇక్కడ ఉన్నదో ఈ దానికి సంబంధించిన అన్ని పత్రాలను కూడా ఈరోజు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్లకు సంబంధించినటువంటి టెస్టులు ఏ విధంగా టెస్టులు చేస్తారు, దానికి సంబంధించిన ఆ రికార్డ్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ని కూడా మొత్తం టోల్గా గోపాలపురం పోలీస్ స్టేషన్స్ మొత్తం టోల్గా కూడా వాటిని అన్నింటినీ కూడా అయితే జప్తు చేసుకోవడం జరిగింది. ఈ మొత్తం టోల్గా కూడా వీటిని అన్నింటినీ జడ్జి ముందు ఉంచబోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అదే ఇదే క్రమం లోపల మొత్తం టోల్గా చూసుకుంటే దీనికి సంబంధించిన మొత్తం పూర్తి వివరాలను మరి కాసేపట్లో డీసీపీ మొత్తం టోల్గా కూడా అయితే మీడియా ముందు బయటపెట్టే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ నవీన్తో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.